దగ్గరండి. Now we have the privilege of welcoming a person who plays a vital role in guiding SBIT with vision, wisdom and experience. May I invite Mr. P.S. Srinivas Gadu to enlighten us with his thoughts and encouragement. ఈరోజు మన ముఖ్య అతిథిగా నా మిత్రులు, నేను స్టూడెంట్ లీడర్స్ ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసినటువంటి వాళ్ళము. వారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేది, నేనేమో టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేది యూత్ కాంగ్రెస్లో, యువతి కాంగ్రెస్ ఆఫ్ ఇండియా. సో నేను కూడా కాంగ్రెస్లో సోనియా గాంధీ గారు 1996 ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు ఈ యొక్క సంస్థలో అడుగు పెట్టారంటే, ఈరోజు మీకు తెలుసు ఈ యొక్క సంస్థ సంస్కృతిని ఏ విధంగా ఉందో మీ అందరికీ బాగా తెలుసు. మహబూబ్ కాలేజ్ మేనేజ్మెంట్ మహానుభావులతో చదువుకున్నటువంటి విద్యా సంస్థ ఇది. 1882లో స్థాపించినటువంటి ఈ యొక్క విద్యా సంస్థ ఇంకా చెప్పాలంటే స్వామి వివేకానంద 13 ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ వారు ఇక్కడ అడ్రస్ చేసిన తర్వాత ఈ went to Chicago World Conference and he has mesmerized the world people in the World Conference. That is the institute of this Mehboob College Society. ఇది గర్వంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మహేష్ కుమార్ గారు గౌరవ వస్తుంటే ఇక్కడ మా మెంబర్స్ లో ఇక్కడ కులమత భేదాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి నాయకులు, విద్యార్థులు, టీచర్స్, దీనికి ఏ సంస్థ లేదు. ఒకటే సంస్థ విద్యాలయాలు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా సికింద్రాబాద్, హైదరాబాద్ కానివ్వండి, ఈ తెలంగాణ ప్రాంత పేద విద్యార్థుల గురించి ఇక్కడ విద్య నేర్పించేటువంటి సంస్థ ఇది. ఈ సంస్థలో మజుల్ పవరే కానివ్వండి, మనీ పవరే కానివ్వండి, పొలిటికల్ పవర్ కానీ ఏమీ లేదు. నేను చెప్తామని రోజు ఏ సంస్థ ఉంది ఈరోజు హాట్ ఆఫ్ ద సిటీలో సికింద్రాబాద్ అల్లుడే కూడా నాకు బాగా తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళు 8,000 రూపాయల సంవత్సరానికి ఫీజు ఇక్కడ మహబూబ్ కాలేజ్లో పడుతుంది. స్కూల్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్ చార్జింగ్ ఓన్లీ 10,000, 9,000 to 10,000 రూపీస్. డిగ్రీ కాలేజ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ 20,000 రూపాయలు. ఎస్బీఐలో 1,00,000 రూపాయల ఫీజు ఉంటే 79,000 రూపాయలు. దీనికి కారణం ఏంటి? మేము ఈ విద్యా సంస్థలో పేద వర్గాల వారు విద్య ఉంటే
ఈ సంస్థ ఉద్దేశం పేదవారికి, హరిజనులు, గిరిజనులు, వెనుకబడ్డ తరగతులు, ఆర్థికంగా వెనుకబడ్డలు, మైనారిటీస్ అందరూ కూడా ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఈ రోజు నేను గొప్పగా చెప్తాను, ఈ యొక్క టీచర్స్ దే ఆర్ మేకింగ్ స్ట్రాంగ్ టు ద స్టూడెంట్స్. I congratulate all the teachers, those who are struggling day and night. They are teaching our students star of the city. I congratulate. అయితే ఇంకా ఈరోజు ఇక నేను మన సంస్థ గురించి చెప్పాను. అసలు ఈ యొక్క సంస్థ పెద్దల గౌరవనీయులు ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రజలకు, ఇక్కడ ముఖ్యమంత్రి లాగా పార్టీకి, వారిద్దరు కలిసి చూస్తూ ఉంటారు రోజు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఏ పార్టీ ఉంటే మాకు సంబంధం లేదు, ఏ పార్టీ ఉన్నా కూడా మాకు సంబంధం లేదు. ఏ సామాన్య పొలిటీషియన్ నేను 40 ఏళ్ళ క్రితం నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే చేశాను. I learned ABCD to decide in Congress party. నాకేదో నాకు నచ్చగదో, ఆ టైంలో నాకు కుదరగదో నేను వేరే పార్టీ వెళ్ళిపోయడం తప్ప, మేమందరం కూడా విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు ఏబీవీపీఐ కానివ్వండి, ఎన్ఎస్ఏ కానివ్వండి, ఏఎస్ఎఫ్ఐ కానివ్వండి, పీడిఎస్లకు కానివ్వండి, అందరూ కూడా ఒకసారి కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూస్తారు అసెంబ్లీలో, కౌన్సిల్లో, రాజ్యసభలో, లోక్సభలో అందరూ కొట్లాడుకుంటారు. వాళ్ళందరూ ఛాయ్ తాగుతారు. మీకు తెలుసో తెలియదు. దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ఇండియా. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇండియా ఇస్ ద వన్. అందరూ కూడా కలిసిపోయి నేను ఇండియా గురించి ప్రాణాలు అర్పిస్తాను, ఏదైతే తెలంగాణ కావాలని చెప్పేసి అందరూ పోరాడారో ఆ విధంగా మీరు చూశారు. ఈరోజు జనహింసను అంతం చేయడానికి ఈరోజు అందరూ కూడా ఇండియా పౌరులందరూ కూడా కుల మతాలు పార్టీలు లేకుండా ఈరోజు అందరూ ముందుకొచ్చి ఇండియా మేమందరం భారతదేశస్తులు, భారతదేశం ఈరోజు ప్రపంచంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా అడుగులు వేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏ పార్టీ మనకేం లేదు, కానీ ఈరోజు నాయకుడైనా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా మీరే దానికి కారణం. టీచర్స్, ద టీచర్స్ ఆర్ ద గ్రేట్ పీపుల్. నేను ఈరోజు నిల్చున్నానంటే, మహేష్ గారు అక్కడ కూర్చున్నారంటే పిసిసి ప్రెసిడెంట్ గా, ఒకప్పుడు వారు కూడా విద్యార్థి అని కూడా నేను చెప్తా ఉన్నాను. దీనికి కారణం టీచర్స్, 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 గ్రేట్ టీచర్స్. మీరే మంచి పౌరులను చేసేవారు, మీరే నాయకులను చేసేవారు, మీరే ఇంజనీరింగ్ చేసేవారు, మీరే మంచి దారి చూపించేటువంటి మాతా శక్తులు మీరు. దట్ ఈస్ టీచర్స్. టీచర్స్ లో ఉన్న పవర్, వారు చెప్పినటువంటి విద్య ఈ రోజు మన భారతదేశం ముందుకు పోతుందంటే రాజకీయ నాయకులు పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆ జ్ఞానం ఇచ్చేది జ్ఞాన దేవుళ్ళు టీచర్లు అని చెప్తా ఉన్నాను. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఐ హావ్ సీన్ when I am in this world, my chairman Indira Gandhi meetings ని అటెండ్ చేశారు. My chairman రాజీవ్ గాంధీ గారి మీటింగ్స్ ని అటెండ్ చేశారు. I have attended many meetings of national students of United. But we have learned only want to help the society. Today I don't have one case, 70 cases కూడా లేదు. నేను అనుకుంటాను మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఏం లేదు, ఎక్సెప్ట్ రాజకీయ కేసులు తప్ప. We are the type of student leaders. We are not commercial people. We want to help the society. మేము ఎప్పుడు తీసుకపోతే ఒకటే తీసుకెళ్తాము. ఎస్, విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా, రాజకీయ నాయకుడుగా, ఈరోజు విద్యా సంస్థల ఎడ్యుకేషనిస్ట్ గా
మంచి పని చేస్తారనే పేరు తప్ప మాకు ఏముందని చెప్తా ఉన్నాను. దయచేసి ఎక్కువ టైం తీసుకోవద్దు. మన ముఖ్యమంత్రి గారు నా నోటి నుంచి వస్తే అన్ని సత్యమైతే. ఎందుకంటే 1989లో చెన్నారెడ్డి గారికి నేను నామినేషన్ పైసలు కట్టి నువ్వు ముఖ్యమంత్రి అవుతా ఉన్నా ముఖ్యమంత్రి అయిపోయాడు. అనుకోకుండా బయటలో ముఖ్యమంత్రి అంటారు. నాకు తెలియదు మన విధానం అయితే నేను బాధ్యుని కాదు. అయితే ఒక విద్యార్థి నాయకుడుగా, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నాయకుడుగా ఈరోజు ఎన్నో పనులు చేసేటువంటి మహేష్ కుమార్ గారు నేను అడగగానే వారు ఈ యొక్క సంస్థకు నేను ప్రార్థన పెట్టదలుచుకున్నానంటే, అరే నేను అంతా మన ఒకటే అని చెప్పేసి నేను ప్రార్థనగా ఉంటానని వారు ఇప్పుడే ఒప్పుకున్నారు. కాబట్టి వారికి నా తరఫున, మా మెంబర్స్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనకు అండగా, మనకు తోడుగా, మనకు నీడగా now Mahesh Kumar Gaur is there. Our institution will make us strong. Thank you so much. Good day. All the best. Wish you once again happy Teachers Day. Thank you. Thank you, sir. Your thoughts remind us of values, dedication and leadership that make SVID a place of excellence and innovation. Carrying forward the spirit of inspiration, we now invite a respected figure whose dedication to education has shaped many lives. Please welcome Mr. Rabindranath Garu, Chairman of Golden School, to address the gathering. Everyone, after moving speech of our chairman, I think there is nothing for me to say. But anyhow, I, on behalf of all the institutions here in our Nadu College Society, on my personal behalf, I wish everyone a very happy. And if today I am standing before you and being asked to speak before you, it is the blessings of my teachers those days who have made me what I am today. So I am very, very thankful to all the teachers of those days and also of today. And every year we celebrate Teachers' Day on the 5th. Radhakrishna's birthday. But you also know that he has grown up to such a level because he was also a student and he had learned from a teacher to become what he is today. That is, today he is teaching us that he is after his death. We are celebrating his birthday as Teachers' Day, but he was also a top teacher those days. Teachers are the pillars of the society. Without the teaching community, teachers' profession, there is no other profession at all. It is the foundation which the teachers lay from the kindergarten level to the postgraduate level to higher level. If there are scientists, if there are engineers, if there are doctors, if there are judges, if there are journalists, if there are politicians, it is all because groomed by the teachers at the lowest level. And all the students, all the persons who are in the society and who are holding bigger ranks should be continuously indebted to the teaching community for making them what they are. You all know that teachers are like a burning candle. A candle consumes itself, but it provides the light for the others to see
path. Like that, teachers are there. I don't want to take much time. Thank you very much for your patience and all. Wish you all once again a happy Teachers' Day and also in the coming years. Thank you very much. Thank you, sir, for your encouraging words and timeless wisdom. Continuing with the spirit of inspiration, we now have the honor of inviting a person whose vision and guidance has shaped this institution in remarkable ways. It is now our privilege to invite our Honorable Chairman, Dr. Prem Narayana Garu, to address the gathering and share his insights. Good morning, everybody. Our Chief Guest of morning, Mr. Bomma Maheshwar Kumar Bhattavaru, our President, D.S. Srinivas, Vice President Harish Kumar Yadav, our Secretary Amit Kumar, our Brother Varanasi, our esteemed guests, principals, teachers, honorable invitees, students. It's a great pleasure for us to be here today, as today is a very important day for all of us, because today is declared as a Teachers' Day. As you all know, three things are important for us. One is Pitru Devo Bhava, Matra Devo Bhava, Guru Devo Bhava. So you come to the third category. Most important category is Guru Devo Bhava. Without you people, they are not here today. Because for everybody, the teachers are very important. So now you have to prove it. Since our management has taken over now, we will give you all the help, assistance, whatever you require. And be sure our management is very considerate in this respect. Not like the previous management. So we are for teachers, we are for students, we are for non-teaching staff, we are for everyone. So please, students, I don't know if Harish is very busy. So to go to the function. So my only request is that students take the real privilege of our teachers. That's what is very important. Because you see today, our people are every part of the world, and they are on top of the ladder, top positions, so everywhere they are there. So I want even our complete institutions coming in the Nabu College should go strong, and this can happen only with teachers. So that's what my request is, teachers, please take initiative. See, all are not intelligent, all are not useless, all are not below the part of this one. So the point is, you most resistant to the students who are on the lower side. See, the ones who are really intelligent, they take off anyhow. But I want you to give most stress to the students who are on the lower side, on the low position. So please encourage them, don't discourage them, and see that every student comes out as a real flying colors. And we want our whole Manu College institutions should go strong. With this, I thank you very much. All the best for Teachers' Day, and please, we give full this one, all the assistance what you want, we will give it from our side. So thank you very much. All the best for Teachers' Day. Thank you, sir. We are grateful for your time. Continuing with the program, before we invite our chief guest, I now request Meenakshi ma'am to kindly come forward and introduce our esteemed chief guest. Good morning all. It is my distinct honor to introduce our esteemed chief guest, Sri Bomma Mahesh Kumar Garu. A prominent Indian politician from Telangana, Sri Bomma Mahesh Kumar Garu currently holds the prestigious position of President of Telangana Pradesh Congress Committee. His political journey began with the National Students Union of India, where he served as a state president in the 1990s. Over the years, he has hold various important positions within the Congress party, including serving as the chairman of Andhra Pradesh State Warehousing Corporation from 2013 to 14 and as a TPCC working president. In January 2024, he was unanimously elected as a member of Telangana Legislative Council. Sri Bomma Mahesh Kumar Garu has consistently demonstrated his dedication and commitment to public service, raising through the ranks of his party
to become a key figure in the state political landscape. Please join me in giving a warm welcome to Sri Bomma Mahesh Kumar Gaur. I invite you on this day. నేటి సమావేశానికి మనకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు ఎమ్మెల్సీగా టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఇప్పుడు దానికన్నా ముందు మనం అనౌన్స్ చేశాను కాబట్టి మన పార్ట్నర్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా అంగేలే హరీషనా అందరికీ నమస్కారం. మా మిత్రులు పిఎల్ శ్రీనివాస్ గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, గౌరవనీయులు నరేష్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ అనిల్ కుమార్ గారు, సిఎస్ నరసింహారావు గారు, సయ్యద్ నయీముద్దీన్ సాబ్, భాగవతి వారణాసి గారు, సిబి నామదేవ్ గారు, ప్రేమ్ నారాయణ గారు, ఎంపీ రవీంద్రనాథ్ గారు, ఎస్ పద్మ గారు, మీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మీకు పిల్లలకి అందరూ తెలుసు, ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త, గొప్ప స్వాతంత్ర సముద్రేయుడు రాధాకృష్ణ గారి జయంతి రోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. టీచర్స్ లేనిదే సమాజం లేదు, అండ్ విద్య లేనిదే సమాజం లేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ education is the foundation for every happening in the country and world. No education, no future. విద్య లేనిదే సమాజం లేదు. 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం చదువు లేని రోజుల్లో ఈ సమాజం ఎలా ఉండిందో ఒకసారి ఊహించుకుంటే భయమేస్తుంది. నాగరికత పెరిగింది, చదువు పెరిగింది, ప్రభుత్వాలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాయి కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రమాణికం. ప్రతి ఒక్కరి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి గురువులు పడే పాటలు. తల్లిదండ్రులు తాపత్రయపడతారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడతారు, కానీ తీర్చిదిద్దే బాధ్యత మాత్రం టీచర్లదే. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రముఖమైన స్థానము టీచర్లది. ఈరోజు పిల్లల్ని మనం కొట్టట్లేదు. నేను నిజామాబాద్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను, సెయింట్ డీసెల్స్ కాన్వెంట్ స్కూల్లో. మా అసెంబ్లీ అయ్యేసరికి అటెండర్లు ఇంత మోపడి కట్టెలు తెచ్చేది, అన్ని క్లాసులలో పెట్టేది. ఆ దెబ్బలు తిన్నాం కాబట్టే మేము ఈ స్థాయికి రాగలిగినాం. సైన్స్ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ పిల్లల్ని కొట్టే పరిస్థితి లేదు. కానీ ఎవ్రీ డే దెబ్బలు తిన్నాం కాబట్టే ఆనాడు మ్యాథ్స్ నేర్చుకోగలిగినాం, హిందీ నేర్చుకోగలిగినాం, తెలుగు ప్రావీణ్యత పొందగలిగినాం, ఇంగ్లీష్ నేర్చుకోగలిగినాం. ఆ రోజు ఆ దెబ్బలు పడి ఉండకుండా ఉంటే ఈ స్థాయికి ఇలా మేము వచ్చేవాళ్ళం కాదు. ఇది వాస్తవం. ఇప్పటికి కూడా నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు నా క్లాస్ టీచర్స్ ఎవరో పేర్లతో సహా గుర్తున్నాయి. నాకు ఫాదర్స్ ఉండేవారు. ఫాదర్ తై, ఫాదర్ అబ్రహం ఇలా స్విట్జర్లాండ్లో ఉన్నాడు. వారు పట్టేది కాదు, ఇలా పట్టి లాగేది. హైట్ ఉండేది ఆయన 6 feet, ఇలా కిందికి పట్టి లాగేది. చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఆ లాగితేనే అందరం కూడా తర్ఫీద్ అయ్యాం. అఫ్కోర్స్ నాటీ కూడా ఉంటే మేము ఐ వాజ్ సస్పెండెడ్ ట్వైస్ ఇన్ 8th and 9th class ఫ్రమ్ కాన్వెంట్ స్కూల్. సో అది ఉండాలి, ఇది ఉండాలి. బట్
అల్టిమేట్గా చదువు లేనిదే ప్రపంచం లేదు, టీచర్స్ లేనిదే పిల్లల భవిష్యత్తు లేదు. ఒక టీచర్ ఒక పిల్లాడి భవిష్యత్తు దిద్దడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేస్తాడు. చదువుకొని ఆ పిల్లాడు పెద్దాడైతే వారి ప్రతిభ సమాజానికి ఉపయోగపడుతుంది. ఆ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించేది ఉపాధ్యాయులు. ఇవాళ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరో ఒక ఉపాధ్యాయుడి యొక్క ప్రమేయం, పాత్ర గణనీయంగా ఉంటుంది. అది ఉంటుంది కాబట్టే నేర్చుకొని పెద్దవాడేటువంటి అవకాశాలు వస్తాయి. మహబూబ్ కళాశాల గురించి మా మిత్రుడు పిఎల్ శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. మేమిద్దరం కూడా స్టూడెంట్ పాలిటిక్స్లో కాంటెంపరరీస్. పిఎల్ శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు. 87లో సుధాకర్ రెడ్డితో గొడవయ్యి పిఎల్ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేశారు ఎన్ఎస్యూ నుంచి జనరల్ సెక్రటరీగా. ఆ స్థానంలో నేను వచ్చాను. ఐ వాజ్ రిప్లేస్డ్ బై పిఎల్ శ్రీనివాస్. ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ అయ్యాను మళ్ళీ. సో కాంటెంపరీగా మంచి మిత్రుడిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో తాపత్రయం కలిగిన వాడిగా ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు. గొప్ప కాలేజ్ ఇది. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సెరమనీ టుడే. మహబూబ్ కళాశాల 1862లో 1862లో ఎస్టాబ్లిష్ అయింది. నాకు కూడా కాలేజెస్ ఉన్నాయి నిజామాబాద్. మల్లారెడ్డి గారు వీసీ ఉన్నప్పుడు నన్ను పిలిచి కాలేజ్ పెట్టమని పెట్టించినాడు. దట్ వాజ్ ఇన్ 92. అదే గొప్పగా చెప్పుకుంటాం, 30 ఏళ్ళు అయింది కాలేజ్ అని. బట్ 1862లో పెట్టినారు ఈ సంస్థ. అంటే చాలా చరిత్రాత్మకమైన సంస్థ ఇది. ఇలాంటి హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్లో టీచర్స్ డే సెలబ్రేషన్లో నాలాంటి వాడికి అవకాశం రావడం అనేది అరుదైన గౌరవంగానే నేను భావిస్తాను. అది కూడా 13 February 1893, బిఫోర్ గోయింగ్ టు షికాగో టు అటెండ్ ఎ వరల్డ్ కాన్ఫరెన్స్, స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చినారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. నేను శ్రీనివాస్ గారు ప్రామిస్ చేస్తూ ఉన్నాను, ప్రతి ముఖ్యమంత్రికి ఒక అభిరుచి ఉంటుంది, ఒక్కొక్క రంగంలో అభిరుచి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభిరుచి అంతా ఎడ్యుకేషన్ మీదే. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. వీళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, వారు సీఎం అయిన తర్వాత బీద పిల్లల మెస్ ఛార్జెస్ 40% అంటే 200% హైక్ చేశారు. కాస్మెటిక్ ఛార్జెస్. దాంతోపాటు ఎడ్యుకేషన్ అన్నిటికీ మూలంగా గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట ఒకే ప్రాంగణంలో మినిమం 25 acres ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా అధునాతనమైనటువంటి శాస్త్ర సాంకేతిక టెక్నాలజీతో చదువుకునేటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్కూల్ మీద ది గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ 175 to 200 crores ఇనిషియలీ. అంత బడ్జెట్తో వీఆర్ గివింగ్ 119 స్కూల్స్. ఇదివరకే 60 స్కూల్స్కి శంకుస్థాపనలు అయినాయి. మరొక 60 స్కూల్స్ త్వరలో వస్తాయి. 4th సిటీలో ఇవాళ ఏఐ గురించి చాలా చెప్పుకుంటా ఉన్నాం. ఏఐ కొత్త టెక్నాలజీ, దానివల్ల ప్రమాదం కూడా ఉంది. జీవనోపాధి చాలామంది కోల్పోయే అవకాశం ఉంది. అయినప్పటికీ టెక్నాలజీ పెంచుకోవాలి కాబట్టి ది ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ గవర్నమెంట్ టు అనౌన్స్ ఏఐ యూనివర్సిటీ ఇన్ 4th సిటీ. స్కిల్ యూనివర్సిటీ. ఎంత గొప్ప చదువు చదివినా వారి లోపల స్కిల్ని ప్రదర్శించకపోతే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో తట్టుకోలేము. ఇలా అమెరికాలో 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎవరు బీటెక్ చదివితే వారికి ఉద్యోగం వచ్చేది. ఇవాళ 500 మంది బీటెక్ స్టూడెంట్స్లో హార్డ్లీ 10 మంది 15 మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ దేర్ స్కిల్. సో స్కిల్ యూనివర్సిటీ, ఆ నైపుణ్యాన్ని గుర్తించే యూనివర్సిటీ కూడా తెలంగాణలో పెట్టుకోబోతా ఉన్నాం. స్పోర్ట్స్కి నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పోర్ట్స్లో చాలా ఆర్తి వాళ్ళం. నా ఇంట్రొడక్షన్లో చెప్పడం మర్చిపోయినారు. ఆమె బ్లాక్ బెల్ట్ 6th Dan. నేను
7లో ఫస్ట్ టైం బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. మళ్ళీ మీరు టీవీలో చూస్తుంటారు 3 months బ్యాక్ నేను ఈ వైడబ్ల్యూసీఏలో బ్లాక్ బెల్ట్ 7th డే తీసుకున్నాను. స్టిల్ కీప్ ప్రాక్టీసింగ్. సో స్పోర్ట్స్ అయినా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ముఖ్యమంత్రి. ఎక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండవు, చాలా అరుదుగా నాడుతుంది. మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు పోవాలి. ఎడ్యుకేషన్ మీద నేను పోయిన ప్రభుత్వం విమర్శించను, కానీ 10 ఏళ్ళుగా వైస్ ఛాన్సలర్స్ లేరు మనకి. మీరు చూస్తుంటారు, అన్ని యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేశాం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఎస్సీని వైస్ ఛాన్సలర్గా నియమించినాం. డిఎస్సి కండక్ట్ చేయక 10 ఏళ్ళు అయింది. మేము రాగానే డిఎస్సి కండక్ట్ చేసి కొన్ని వేల, ఎగ్జాక్ట్ ఫిగర్ని మర్చిపోయిన కొన్ని వేల మంది టీచర్ని ఇలా అపాయింట్ చేసుకుని ఉన్నాం. ఎడ్యుకేషన్ ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, ఎడ్యుకేషన్ నేను మొదట చెప్పాను, ఎడ్యుకేషన్ లేకుంటే ప్రపంచం శూన్యం. చదువు లేకుంటే ప్రపంచం శూన్యం, అంధకారం. సో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని దాంట్లో భాగంగానే దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకుపోతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీసీల నియామకం కానీ, యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇలా మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. నేను శ్రీనివాస్ గారికి ఒక మాట ఇస్తా ఉన్నాను, మీరు టైం తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలుద్దాం, మీ టీం తీసుకొని నేను కల్పిస్తాను. మహబూబ్ కళాశాలను ఇంకే రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాము. ఇంత సికింద్రాబాద్ నడిబొడ్డున కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన మహబూబ్ కళాశాల యొక్క ప్రాముఖ్యతని పెంచాల్సిన అవసరం ఉన్నది. హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఈ చరిత్రని మనం ఇంకా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వీలైన త్వరలో ముఖ్యమంత్రి గారిని నేను కల్పిస్తాను. ఇక్కడ ఇంకేం చేస్తే ప్రజలకి సౌకర్యం కలుగుతుంది, ఇంకేం ఇన్స్టిట్యూషన్ తీసుకురావాల్సిన అవకాశాలు ఉన్నాయి, మీరు ఒకసారి అన్వేషించి అవి చెప్తే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మనం ఇక్కడ మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన అవకాశం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంత నడిబొడ్డున 5 ఎకరాలు ఉంటుందా, 7.5 acres ల్యాండ్ అనేది ఇవాళ హైదరాబాద్లో మీరు భూముల ధరలు చూస్తూ ఉన్నారు. గజానికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పోతూ ఉంది. ఇంత ప్రముఖ స్థానంలో ఇంత పెద్ద ప్లేస్ ఉండడం అనేది ఇది భవిష్యత్ తరాలకు ఒక భాగ్యం. మహబూబ్ కళాశాల ఎవరు సొంతం కాదు, ఇట్స్ చారిటీ సొసైటీ, అందరికీ లాభం చేకూర్చే సొసైటీ. ముఖ్యంగా బీదవారికి నాకు చెప్పినారు, చాలా మినిమం ఫీజుతో మీరు కాలేజ్ నడిపిస్తూ ఉన్నారు. మినిమం ఫీజుతో నడపడం కూడా ఇవాళ ఎడ్యుకేషన్ కూడా వ్యాపారం అయింది. మీ అందరికీ తెలుసు, ఎన్ని కార్పొరేట్ కళాశాలలు ఇవాళ ఎంత ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కంట తడిపెట్టుకుంటూ ఉన్నారు ఫీజు కట్టలేక. ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాల చదివేయాలని కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. బట్ చదివేయాలనుకున్నప్పుడు ఆ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రికి చెప్పాను, నియంత్రించే కమిటీ వేయాలని, దీంట్లో కొద్దిగా స్ట్రిక్ట్గా పోవాలని. ఆ దశ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత సెంటర్లో ఉన్నట్టు ఈ స్థలంలో యావత్ దేశం గర్వించదగ్గ ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలి. అది ఏదైతే బాగుంటుందో మీరు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించే బాధ్యత నాది. ఆ దశగా ముందుకు పోదాం. దాదాపు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ 500 మంది పైన ఈ కళాశాలలో మీరు పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ వందనాలు. పొద్దున్న లేచి వచ్చి సాయంత్రం వరకు పిల్లల భవిష్యత్తు తీర్చిది దాంట్లో నిమగ్నమై ఉంటారు. ఇవాళ టీచర్ ప్రొఫెషన్ గొప్ప ప్రొఫెషన్. చాలామంది మనం ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఏం కావాలనుకుంటారంటే ఫస్ట్ ప్రయారిటీ ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత 4th, 5th టీచర్ ఉద్యోగం ఉంది. 4th స్థానంలో. అఫ్కోర్స్ మా లీడర్లు అంతా లాస్ట్ స్థానంలో ఉంటారు. పొలిటీషియన్ అవుతా ఉంటే ఎవరు ఒప్పుకోరు, కానీ కావాలి. లీడర్షిప్, దేశం బాగుపడాలి అంటే క్వాలిటీ లీడర్షిప్ రావాలి. మేము పిఎల్సీ స్టూడెంట్ పొలిటిక్స్ ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఎలక్షన్స్ ఉండేవి. యూనివర్సిటీస్ ఆర్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ లీడర్షిప్. లీడర్షిప్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలా యూనివర్సిటీలో ఎలక్షన్స్ లేవు. విద్యార్థులు మీరు చూస్తూ ఉన్నారు, మీ పిల్లలు, నా పిల్లలు ఫోన్కే పరిమితం అయిపోతూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యం ఏంటంటే అసలు ప్రపంచం చదవాల్సిన
స్టైల్లో చదవట్లే పిల్లలు. పొద్దున్న లేస్తే ఫోను, ఫేస్బుక్, వాట్సాప్. బ్రెయిన్కి స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. నేను చదువుకున్న కాన్వెంట్ స్కూల్లో, నిర్మలాదేవి కాన్వెంట్ పెద్ద డీసెల్స్ కానీ 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండేవి. మన ఎడ్యుకేషన్ పాలసీలో నేను పెట్టినాను, ఒక కండిషన్ పెడతా ఉన్నాను. ఎనీ స్కూల్ either they should have own ground or they should hire a ground. Without playground, school పర్మిషన్లు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వొద్దని కండిషన్ పెట్టాను నేనే. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయింది. మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల. ఇవాళ లేకుండా పోయింది. ఇంత పెద్ద దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచాల్సింది నేను పిఎల్ శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాను. రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచండి. స్పోర్ట్స్ అనేది మస్ట్. సో ఆ దశగా పోవాలని నేను ఈ సందర్భం మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, మహబూబ్ కళాశాల పూర్వ వైభవాన్ని కాపాడుతూ ఇది దేశంలోని ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్గా మారేందుకు మీరు ప్రణాళిక చేయండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్దామనే మాట ఈ సన్మానం చేస్తూ, నేను సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తూ, మీ అందరికి కూడా టీచర్స్ ప్రొఫెషన్ ఎంచుకొని టీచర్ ప్రొఫెషన్లో రాణిస్తున్నటువంటి మీ అందరికి కూడా వందనాలు, ధన్యవాదములు. విద్యార్థి నాయకులు ఈ విధంగా ఉంటారు. సార్కి నేను చెప్పాను, 2 సార్లు ఇన్స్టిట్యూషన్లో మీరు సహకారం కావాలంటే వారందరి ముందుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క సంస్థను అభివృద్ధి చేసేందుకు అందరం సిద్ధంగా ఉంటామంటే వారికి ధన్యవాదాలు కూడా సపత్తులు ఆ మేనేజ్మెంట్ దీని కూడా అదే. నేను అంతకుముందే చెప్పాను, ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 9 మంది కొత్తవారు, కానీ మేము ఆ రోజుల్లో స్టూడెంట్ లీడర్స్ అందరూ మేము అభివృద్ధి గురించి, విద్య గురించి, విద్యార్థుల గురించి, వారి మంచి గురించి ఆలోచన చేసేది. ఈరోజు నిజంగా పిసిసి అధ్యక్షులు గారు కరెక్ట్గా చెప్పారు. సో తప్పకుండా మహబూబ్ కాలేజ్ మేనేజ్మెంట్ మీతో మీటింగ్ పెట్టి వాట్ ఈజ్ అవర్ ప్రపోజల్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్సే కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీసే కానివ్వండి, స్కూల్ డెవలప్మెంటే కానివ్వండి, ఇంకా మా స్టాఫ్ అందరికీ ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళ విషయంలో ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, వారు బాగుంటే విద్యా సంస్థ బాగుంటుంది. కాబట్టి ఆర్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ టీచర్స్, స్టాఫ్. కాబట్టి